ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత త్రిశతి నామములో ఈరోజు కర్మాది సాక్షిని అనబడే నామము తెలియజేయటం జరుగుతుంది. ఈ కర్మాది ప్లస్ సాక్షిని అంటే భగవంతుడు ఏనాటికి శృతుల ప్రామాణిక భగవంతుడు, పురాణ ప్రామాణిక భగవంతుడు కాదు. మానవులకి శంకరాచార్యుల వారు ఏమన్నారంటే శృతి స్మృతి పురాణాలయం కరుణాలయం అని చెప్పారు. ఆయన ఫస్ట్ శృతులు చెప్పాడు, 2 స్మృతులు చెప్పాడు, 3 పురాణాలు చెప్పాడు, తర్వాత ధర్మగ్రంథాలు చెప్పారు. మానవులకి ఫస్ట్ ప్రామాణికం శృతులే. శంకరాచార్యుల వారి సాంప్రదాయం పరంగా కానీ ఏ దైవత దేవుడు ఆరాధనైనా మనం శృతులు ప్రామాణికంగా తీసుకోవాలి. ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి ఏం చేస్తారంటే ఈ పండితులు అనబడే వలసవాద విద్య చదువుకున్న వాళ్ళు వాళ్ళ మనోభావాలని కలుపుతారు ఇందులో. దానివల్ల ఏమవుతుందంటే మానవుడు గందరగోళానికి గురి అవుతాడు. గందరగోళానికి గురి వాడు చేస్తున్న ఆధ్యాత్మిక కొన్నాళ్ళకి వాడికి అపనమ్మకం, స్థిరత్వం లేకపోవటం, చిత్త భ్రమణం ఇవన్నీ కలుగుతుంటాయి. శృతి ఆధ్యాత్మికం అలా ఉండదు. ఆ విధంగా శృతులు ప్రామాణికంగా తీసుకోవాలి మనం. శృతుల్లో ప్రామాణిక కర్మాది సాక్షిని అంటే ఏంటంటే కర్మలకి సాక్షిని అని అర్థం ఫిజికల్గా. గూఢార్థం అంటే ఏంటంటే ఒక మనిషి ఇప్పుడు సపోజ్ గూఢార్థంగా తీసుకోవాలంటే కొంతమంది ముఖేష్ అంబానీని జియో ఫోన్కి సంబంధించి తీసుకొని ఆయనలాగా మేము డబ్బు సంపాదించాలి, ఆయనలాగా సినిమా స్టార్స్తో తిరగాలి, కారు ఊహిస్తూ ఉంటారు. గూఢార్థంగా తీసుకున్నప్పుడు వాళ్ళ తాతగారి నుంచి రావాలి మనకి సబ్జెక్టు. వాళ్ళ తాతగారు ఒక చెట్టు, ఆయనకు పుట్టిన కొడుకు ముఖేష్ అంబానీ, ఆయన పెట్రోల్ బంకులో పనులు చేసి సేవకుల్లాగా బతికాడు. సరే, అతనికి ప్రారంభ కర్మ కావచ్చు, సంచిత కర్మ కావచ్చు, కలిసి వచ్చింది. 2 కుమారులు ఉన్నత స్థితికి వెళ్ళారు. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా, 2వ కుమారుడు దరిద్రుడయ్యాడు, ఫస్ట్ వాడు ధనవంతుడు ఉన్నాడు. ఆ విధంగా గూఢార్థం అంటే అది. గూఢార్థంగా తెలుసుకోవాలి ఏదైనా సరే. ఒకే కోణంలో మనం చూడకూడదు. గూఢార్థం ఎప్పుడు తెలుస్తుందంటే మంత్ర అనుష్ఠానం చేస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఫిజికల్గా నువ్వు ఏ వృత్తుల్లో ఉన్నా సక్సెస్ అవ్వాలంటే నీకు మంత్ర అనుష్ఠానం అంటే దేవతతో నువ్వు కలిసి దగ్గరగా ఉన్నప్పుడు నీకు నిగూఢంగా 3వ నేత్రం తెలుసుకుంటుంది. సరే, ఈ కర్మాది సాక్షిని అంటే క్లియర్గా ఈ నామం ఏం చెప్తుందంటే జాగృత్తు, స్వప్నము, తుర్య ఈ 3 అవస్థలలో మానవుడు ఆ ప్రాణి చేసే కర్మలకి నేను సాక్షిని అని చెప్తుంది ఆ నామం. నేనేమి నీకు బెనిఫిట్స్ ఇస్తానని చెప్పట్లేదు. నువ్వు చేసిన కర్మలు, మంత్రం చేసావు, ఓకే, దాని కర్మకి ఏంటి ఫలితం? నువ్వు ఫిజికల్గా ఏదో రకరకాలు చేస్తుంటావు కదా జాగృతులు, ఆ కర్మలకు సాక్ష్యం అన్నమాట. నీకు గుర్తుండదు, కానీ ఈ సాక్షి అనబడే విట్నెస్ అన్నీ చూస్తూ ఉంటుంది. దీనిని గూఢార్థంగా మనం తీసుకొని ఎలా అంటే బాగా డెవలప్ అవ్వాలి. పరమాత్మ ధనం ఏ మానవుడు సంపాదిస్తాడో ఆ మానవుడికి మిగతా ధనములు మొత్తము కాళ్ళ కిందే ఉంటాయి. అయితే ఆ ధనం సంపాదించడం కొంచెం కష్టంతో కూడుకొని ఉంటుంది. మాటలు చెప్పినంత తేలికగా ఉండదన్నమాట. దీన్ని ఇప్పుడు ఈ నామాన్ని మనం తైత్రీయ ఉపనిషత్తు ప్రామాణికంగా తీసుకోవాలి. తైత్రీయ ఉపనిషత్తు అంటే ఏంటండి అంటే శంకరాచార్యుల వారు అంగీకరించింది. సరేనండి, మరి తైత్రీయ ఉపనిషత్తు అంటే ఇది కృష్ణ యజుర్వేదమునకు సంబంధించింది. మన దక్షిణాది రాష్ట్రాలంతా కృష్ణ యజుర్వేదము, ఇందులో కొన్ని చోట్ల శుక్ల యజుర్వేదం అని అంటుంటారు. ఈ కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన తైత్రీయ ఉపనిషత్తు 3 భాగాలుగా ఉంటుంది. ఒక భాగం వచ్చేసి మీకు ఈ నామంగా చెప్తున్నా. ఏంటంటే 3 భాగాలు అంటే మొదటి భాగం పేరు శిక్షావళి. శిక్ష ప్లస్ వళి అంటే మంత్రం ఎలా చెయ్యాలి, మంత్ర దేవతలు ఎలా పిలవాలి, మనం వాళ్ళని
ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ప్రకృతిలో ఉన్న ఆ దేవత దేనికి సంకేతమైంది ప్రకృతిలో. ఇప్పుడు మామిడి వేర్లు, మామిడి ఆకులు, మామిడికి సంబంధించినవన్నీ చేస్తే లక్ష్మీదేవికి ఇష్టం. అలాగే గులాబీలు, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి ఆ దేవతలకు సంబంధించిన కూడా అర్థం అన్నమాట. అవి నా దేవతలకు ప్రీతి కలిగినవి, అవి తెలుసుకోవాలి. ఎవరు చెప్తారండి అంటే ఈ శృతుల్లో ఆ ఋషులకు సంబంధించిన వాళ్ళు ఋషుల ద్వారా తెలుసుకోవాల్సిందే. వేరే మానవుడు, ఇంద్రియాల సుఖపడే మానవుడు చెప్పింది అసత్యం, ఇంద్రియాలు జయించిన మానవులైన ఋషులు చెప్పేది సత్యము. వీళ్ళలో వచ్చేసి మనం శ్రీ విద్య మానవులందరికీ బాగా ముందు ప్రాణం బలంగా ఉంటే ఏదైనా సాధిస్తాం కదా. కొంతమంది ప్రాణం బాగాలేదండి నాకు అంటారు. కాబట్టి ప్రాణానికి బలం ఎవరు? విష్ణుమూర్తి ప్రాణానికి బలం. తర్వాత వరుణుడు అపానానికి. అపానం జీర్ణ వ్యవస్థ ఎవరికి 99 మందికి ఇప్పుడున్న ఆహార అలవాట్లు ఇచ్చే బాగుండదు. దీనికి వరుణుడు దీనికి అధిపతి. ఆర్యముడు అని ఉన్నాడు, అతను కళ్ళకి అధిపతి, ఇంటర్నల్ ఫిజికల్ కళ్ళకి సంబంధించింది, ఎవడో ఇంటర్నల్ చూసుకోవట్లేదు. ఇంద్రుడు బలానికి సంకేతము, బృహస్పతి బుద్ధికి, విష్ణువు వచ్చేసి శక్తికి. బలము వేరు, శక్తి వేరు. విష్ణువు అంటే వేరు, ఇంద్రుడు వేరు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యుగానికి సంబంధించిన పేరు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పూర్వకాలం ఇళ్లలో ఒకే పేరుతో 4 ఉంటారు. అదేంటంటే 4 అంటే ఒకరిని పెద్ద, చిన్న, మధ్య, లేకపోతే గుర్తులు, వాళ్ళ పూర్వీకుల యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి పేర్లు ఉంటాయి. ఆ విధంగా మనం ఆలోచించాలి. సరే, ఈ విధంగా ఈ ఋషులు చెప్పిన పరంగా వచ్చేసి శ్రీ విద్యా మంత్ర సాధన చేసుకుంటే సక్సెస్ అవుతుంది. ఎవరో మనోభావాలు వాళ్ళవి అలా చెప్పుకోవటం వల్ల సక్సెస్ అవుతుంది. సరే, ఇప్పుడు మేధస్ కోరేవాడు ఏ మంత్రాలు చేయాలి, సంపద కోరేవాడు ఏ మంత్రాలు చేయాలి, శత్రు నివారణార్థం ఏ మంత్రాలు చేయాలి, ఈ యొక్క మొత్తం పరమేశ్వరి యొక్క అంగములు, ప్రత్యంగములు అనబడే మంత్రదేవతలు. అర్థమైందండి? ఈ మొత్తం నువ్వు దేనికోసం చేస్తున్నా నీ గతంలో కూడా చెప్పడం జరిగింది. నీ శరీరంలో ఎలా అంగములు ఉంటాయో విరాట్ విశ్వశక్తి అనబడే ఈ యూనివర్సల్ పవర్ యొక్క అంగ ప్రత్యంగములు, వీటిని మనం తెలుసుకొని ఏ అంగము వలన మనకు ఉపయోగము, ఏ అంగాన్ని ఉపాసించాలనేది అనుష్ఠానం చేస్తుంటే ఆ దేవతే నీకు తెలియజేస్తుంది, వేరే ఎవరు చెప్పక్కర్లేదు. అయితే ఈ మంత్రాలు చేసేవాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా గురుముఖత నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా కొంతమంది ఫోన్ల ద్వారా అట్లా తెలుసుకుంటూ చేస్తుంటారు. వీటిల్లో ఒక 90% సక్సెస్ రేటు రాదు. ఎందుకు రాదండి సక్సెస్? ఇప్పుడు మీరు చెబుతున్నారు, మేము వింటున్నాం కదా అంటే కరెక్టే. ఇప్పుడు వింటున్నప్పుడు కొన్ని ఈ శిక్షావళి అనబడేది ఏం చెప్తుందంటే కొన్ని మంత్రాలు నొక్కి పలకాలి. ఈ ఉపనిషత్తు క్లియర్గా చెబుతుంది. అవి శక్తి ప్రణవములు అంటారు, నొక్కి పలకాలి. చెప్పేటప్పుడు వీటిల్లో ఇప్పుడు మంత్రంలో 10-15 స్వరాలు వస్తుంటాయి. ఆ నొక్కి పలకాలంటే కష్టం కదా. ఇక్కడ నొక్కి పలకాలంటే శక్తి ప్రణవములు అంటే ఏంటి? ఐం హ్రీం హ్రీం క్లీం సౌహు, ఇలా శక్తి ప్రణవములు. ఈ కొన్ని సమాన స్థాయిలో ఉచ్చరించాలి. కయ్యైల హ్రీం సమాన స్థాయి శబ్దం అన్నమాట. గుళ్ళో గంట కొట్టావండి, గంటను కొట్టిన తరువాత కొంతసేపు రీసౌండ్ వస్తుంది. అలా సమాన స్థాయిలో రావాలి సౌండ్. కొన్ని మంత్రాలు పై స్థాయిలో పలకాలి. పై స్థాయి అంటే నీ శబ్దం నీ పైకి వెళ్ళాలన్నమాట. దానికి ఇప్పుడు నాకు తెలిసింది ధూమ్రవారాహి చేసుకోవచ్చు. ధూమ్ ధూమ్ మూర్తి ధూమే, ధూమ్ ధూమ్ కాల ధూమే, పైకి వెళ్తున్న సౌండ్. సరే, ఈ పై స్థాయిలో కూడా దీర్ఘంగా రావాలి సౌండ్, బాగా దీర్ఘంగా అంటే పొడుగ్గా రావాలి ఆ శబ్దం. ఆ మంత్రంలో ఉన్నది ఆ శబ్దం. అది ఇప్పుడు కిరాత వారాహిలో అది వస్తుంది. కేం కేం ఖం గ్రసీం అఘోర మృత్యురూపే, దీర్ఘం అన్నమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది పై స్థాయిలో దీర్ఘంగా. శిక్షావళి ఇవన్నీ ఉంటాయండి. మంత్రం పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే మీరు చేసే విధానము శృతులకు విరుద్ధం ఉంటే పనిచేయదు. ఇప్పుడు
మామిడి చెట్టు వేసి వస్తుందా రాదా వస్తుందా రాదా అంటే అప్పుడు పూర్వీకులు చెప్పారు, ఆయుర్వేద శాస్త్రంలో ఉంది, మామిడి టెంక పెడితే దానికి ఇన్ని రోజులు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చూడాలి, ఈ విధంగా నీళ్ళుపాయలు ఉంటుంది. ఆ సిస్టమ్ పెట్టి నువ్వు చేస్తేనే కదా మామిడి టెంకలోంచి కాయ వచ్చేది. ఆ విధంగా చేయాలి. కొన్ని మంత్రాలు వచ్చేసి కిందికి పైకి మళ్ళీ కిందకి పలకాలి. అవేంటి? శ్రీం హ్రీం శ్రీం మైం హ్రీం శ్రీం మైం క్లీం సౌ సౌ క్లీం మై మైం కయ్యి లైం హ్రీం మైం క్లీం అదక, ఈ విధంగా కిందకి పైకి అప్ అండ్ డౌన్ మ్యూజిక్ సౌండ్స్. అందుకే నేను ఏమన్నా సౌండ్ శాస్త్రం అనేది ఆల్రెడీ డెవలప్ అయింది ఇప్పుడున్న టెక్నాలజీలో. మీరు నెట్లోకి వెళ్ళి సౌండ్ పరంగా వేద మంత్రాలంటే మీకు ఆల్రెడీ వస్తుంది. ఈ విడిగా ఈ వేద మంత్రాలు అలవాటు మీకు ఆటోమేటిక్గా మీ బాడీలోకి అవి యాక్టివేషన్ అవుతుంటాయి. ఖచ్చితంగా మీలో ఉన్నవి యాక్టివేషన్ చేసుకోవటం. ఇప్పుడు మహాషోడశి అనే ఒక మంత్రం ఉంటుంది. దాన్ని షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక అంటారు. కొన్ని గురు పరంపరలో దానికి వ్యాహృతులు సంపుటి జరుగుతుంటుంది. అంతకుముందు కొన్ని సత్యయుగం కృతయుగం కాలములో వ్యాహృతులు 3 ఉండేవి. ఓం భూహు ఓం భూహ ఓం సువహ. అప్పుడు ఆ కాలంలో శ్రీ విద్య ఆనాటిది ఈనాటిది కాదు. శ్రీ విద్య కృతయుగం నాటిది ఇది. అప్పుడు ఇవన్నీ శృతుల్లోనే ఉంటాయి నిగూఢంగా. అప్పుడు ఈ శిక్షావళి అనబడే ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తులో చెప్పిన దాంట్లో మహాచమస్యుడు అనబడే ఒక ఋషి ఉంటాడు. మంచి సబ్జెక్టు. మన బాగా శ్రీ విద్య వాళ్ళందరూ ఇప్పుడు చెప్పుకుంటున్న మనకి తెలిసిన విష్ణువు శివుడు ఇంద్రుడు ఈ శ్రీ విద్యా ఉపాసకులు చెబుతున్నాం కదా. వర్క్ మీకు వీళ్ళు చేశారు కదా మేము కూడా చేసుకుంటే బాగుంటుందని మీరు ఫీల్ అవుతారని చెప్పటమే కానీ వీళ్ళ ముత్తాతలు తాతలు లాంటి వాళ్ళు ఉన్నారు శ్రీ విద్యలో. వేదం చదువుకోవడం పెద్ద విషయం కాదు. చిలకకి తీసుకెళ్ళి వేదం నేర్పిస్తే 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తే వేదం పలుకుతుంది చిలక కూడా. శ్రీ విద్యోపాసన అలా కాదు కదా. మనసుని జయించటం, పరబ్రహ్మ జ్ఞానం సంపాదిస్తే, పరబ్రహ్మ జ్ఞానం అంటే విశ్వ విజ్ఞానం అంటారు దాన్ని. అది దాని సబ్జెక్టు. దానికి చాలా ఖచ్చితంగా నువ్వు కృషి చేయాల్సిందే కొంత. ఈ శాస్త్ర పరిజ్ఞానం గురువుల దగ్గర తెలుసుకుంటే ఇంకొంచెం తొందరగా వస్తుంది. ఈ మహాచమస్యుడనే అనబడే శ్రీ విద్యా ఉపాసకుడు నేను చిరస్థాయిగా ఈ యొక్క ఆత్మజ్ఞానం తెలుసుకోవాలన్న ప్రయత్నంలో తీవ్రమైన తపస్సు చేస్తాడు. చేసినప్పుడు ఆయనకి అప్పుడు అతను కొన్ని అన్నాళ్ళు చేసి ఉంటాడో ఖచ్చితంగా నేనేమీ చెప్పలేను. ఆ శృతుల్లో ఉంటుంది చూసుకోండి. అప్పుడు అతను మహహ అనబడే వ్యాకృతి తెలుసుకుంటాడు. పూర్ణ గాయత్రిలో ఇవి వస్తాయి. ఓం భూహు ఓం భూహ ఓం సుహ ఓం మహ ఓం జనహ ఓం తపహ ఓం సత్య, ఇలా వ్యాకృతులు అంటారు. శబ్ద అర్థాలు చాలా ఉంటాయి. ఈ మహహ అనే వ్యాకృతిని ఈ యొక్క చమస్యుడు అనబడే ఋషి తెలుసుకుంటాడు. తెలుసుకొని అప్పుడు దానిని ఈ మహాషోడశి మంత్రాన్ని కలిపితే వెంటనే వాడికి బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఇతని ద్వారానే మనం అది తెలుసుకున్నాం. ఈ ఋషి ద్వారా ఈరోజు మహాషోడశికి ఆ ప్రణవం కలిపితే ఇంత బెనిఫిట్స్ తొందరగా వస్తాయని. అంటే ఇప్పుడు తలకాయ నొప్పి ఉందండి, బెడ్లో వేసుకున్నాం తగ్గట్లేదు, యాంటీబయాటిక్ వేసుకుంటే వెంటనే తగ్గుతుంది కదా. అంటే అలంకారం కోసం చెప్తున్నా, మీరు దాంట్లోంచి మళ్ళా ఈగలు లెక్క పెట్టద్దు, ఊరికి మీకు అలంకారం కోసం చెప్తున్నా. ఆ విధంగా చమస్యుడు అనేది మహహ అనబడే వ్యాకృతి తెలుసుకున్నారు. దానిని ఈ రాజరాజేశ్వరి పరాభట్టారిక పరబ్రహ్మ కలిపి చేయటం వలన సాధకుడికి ఏం తెలుస్తాయంటే, నిన్న మొన్న కూడా చెప్పాక 4 పాదాలు 4 శరీరాలు 4 ఈ 4 వ్యాహృతుల ద్వారా వాడికి 4 పాదముల జ్ఞానం వాడికి తెలుస్తుంది. ఈ లోకంలో ఇప్పుడు సహజంగా వచ్చేసి ఈ షట్కోట నిలయ రాజరాజేశ్వరి మహామంత్రాలు ఈ వ్యాహృతులు ఈ గురు పరంపరలో చేస్తుంటారు కదా. వీటిని పరమాత్మ యొక్క అంగములు ఏంటంటే, పరమాత్మ అంగములు అంటుంటారంటే శృతుల్లో ఉంటాయి అవి. కొన్ని మంత్రాలు భూలోకంలో విజయం కోసం, కొన్ని దేవలోకంలో విజయం కోసం, కొన్ని వేదలోకములు. వేదలోకములు అంటే ఏంటి? వేదం అనేది ఒకటే గతంలో, దాన్ని 4 భాగాలు చేశారు. ఇంకొక ఆ మంత్రదేవతలు ఉండే లోకం వేదలోకం అంటారు. తర్వాత సర్వప్రాణములు ఉండే లోకము అంటే, ఇప్పుడు సర్వప్రాణులు అంటే ఎవరంటే కొంతమంది చచ్చిపోయిన తర్వాత పితృలోకం అని తేజోలోకం అని ఇట్లా అన్నమాట.
ఈ మొత్తానికి లోకములన్నీ లోకములకు సాక్ష్యం కర్మాది సాక్షిని అనబడే పరబ్రహ్మ యొక్క అంశ. ఆ అంశ వచ్చేసి ఈ లోకములన్నీ కూడా ఆ శరీరమునకు అంగ ప్రత్యంగములుగానే ఉంటాయి. తర్వాత ఈ శ్రీ విద్యా స్వరూపిణి అనబడే అటువంటి ఉపదేశాలు ఎవరు ఏ మంత్రం బాలా తీసుకోండి, షోడశ తీసుకోండి, మహాషోడశ తీసుకోండి, దీన్ని ఈ శృతి ఈ శిక్షావళి అనబడే శృతి పాంక్త రూపములలో ఉపాసించాలి శ్రీ విద్యా మంత్రములని చెప్తుంది. పాంక్త అంటే ఏంటండి? పాంక్త అంటే వరుస క్రమము. మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎవరో చెప్పారో లేదా పుస్తకాల్లో ఉండి నాకు స్వప్నంలో చెప్పారు ఇలా నువ్వు ఊహించుకొని నువ్వు చెప్తే సత్యం కాదు. నువ్వు చేసిన శృతి అంగీకరిస్తేనే మంత్రసిద్ధి కలుగుతుంది, లేదా కలగదు. పాంక్త రూపం అంటే వరుస క్రమంలో చెయ్యాలి. ఇప్పుడు వరుస క్రమం అంటే పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా అని వరుస క్రమం. ఇది అందుకే నేను చాలా నెలల నుంచి మీకు చెబుతున్నాను, గురుముఖత మీరు పూర్వాంగ ఉత్తరాంగాల ప్రకారం నేను తత్వాభిమానం గురించి ఒక సీరియల్గా మీరు వెళ్ళాలి. కానీ ఏదో కడుపులో మన శరీరంలో ఉన్న చక్రాలు ఈ ఉపనిషత్తుల్లో చెప్తున్నాయి, ఈ యోగ మార్గంలో యోగోపనిషత్తులు చెప్తున్నాయి, అవన్నీ నమ్మాలి కదా. చక్రాలు లేవండి మాకు కనపడలేదండి అంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు కనపడిని అవి మంత్రం చేస్తున్నావంటే అవి ఉన్నాయని నమ్మాలి. నమ్మినప్పుడు ఆ చక్రాల శుద్ధి జరుగుతుంటుంది. అది పాంక్త క్రమం అంటే వరుస క్రమంలో చక్రాల శుద్ధి జరగాలి. పైనుంచి కిందకి జరగదు కదా. సహస్రాసారం నుంచి మూలాధారానికి పరమేశ్వరి సంచారం ఉండదు కదా. అంటే గతంలో కూడా చెప్పడం జరిగింది, ఆ ఋషి ఒక అతను కింద నుంచి నేను జన్మించడానికి ఇష్టపడక పాలభాగం చీల్చుకొని వస్తా అన్నాడు. అప్పుడు దాని గురించి గందరగోళాలు జరిగినాయి అని శృతుల్లో ఉంటుంది. ఆ విధంగా మన మూలాధారం నుంచి పైకి వెళ్ళాలి. పాంక్త క్రమం అంటారు. మంత్రాలు వస్తాయి. ఎవరికైనా ప్రారంభంలో గణపతి ఎందుకు చెప్తారంటే మూలాధారానికి అధిపతి కాబట్టి గణపతితో ప్రారంభిస్తారు. ఏ సాంప్రదాయమైనా గణపతిని అక్కడ గణపతి పేరు మారవచ్చు. కొన్ని గురు పరంపరలో గణపతి పేరు మారి సుబ్రహ్మణ్యం ఉండొచ్చు. కానీ బీజాక్షరమే మనం ప్రామాణికము, నామము ప్రామాణికము కాదు. బీజాక్షరాన్ని పట్టి మనం అక్కడ చక్ర యాక్టివేషన్ మంత్రసిద్ధి తెలుసుకుంటారు. పాంక్త క్రమం అంటే ఏంటంటే దేవతా వరుస, భూతముల వరుస, వాయుదేవతల వరుస, ఇంద్రియ దేవతల వరుస, ధాతు దేవతల వరుస అని ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి దేవతల్ని ఈ ఉపనిషత్తు ఈ క్రమంలో ఉపాసించాలి. నేను మొన్న మీకు ఈ మధ్య చెప్పాను ఒక విషయంలో, ఇది ఓజస్సు గురించి. ఆ ఓజస్సు అనేది ఎలా యాక్టివ్ అవుతుంది ఏంటి? ఓజస్సు లేకపోతే బయట బారేస్తారు. ఓజస్సు అంటే ప్రాణం అని. ఇప్పుడు ఇక్కడ ఈ ఉపనిషత్తులోకి వచ్చేసరికి దీని గురించి కొంత క్లారిటీ వచ్చేసింది. ఏమని? ధాతు పాఠముగా, ధాతు పాంక్తము, ధాతు క్రమములో కొన్ని మంత్రములు ఆ గురువులు వాళ్ళకి తెలిసి చెప్తారో తెలియక చెప్తారో, శ్రీ విద్యలో ఉన్నటువంటి వేద పరంపర గురువులు వాళ్ళు కంటిన్యూషన్గా పైనుంచి వస్తున్న సత్యయుగము నాటి నుంచి వచ్చిన క్రమంలోనే చెబుతూ ఉంటారు. వాళ్ళకి కొంతమందికి తెలియదు. ఏమని? మనం చెప్తున్నాం ఇంత అద్భుతమైనవని. మనం వెరిఫికేషన్ చేసుకుంటే షడాన్వయం పరిశోధకుడు కాబట్టి నేను ఇవి తెలుసుకుంటాను. సామాన్యమైన వాళ్ళు అయితే మామూలుగా అనుష్ఠానం చేస్తారు. ఈ మంత్రం దేనికి ఏ శబ్దం ఎక్కడ పని చేస్తుందని ఎవరో గెస్ చేయరు కదా. నేను ఈ పాంక్తము ఈ ఉపనిషత్తు ద్వారా ఇవి తీశాను గూఢార్థంగా. ఈ మంత్రస్వాదం ద్వారా ఏమవుతుంది? ఈ కర్మాది సాక్షిని అనబడే అటువంటి మంత్రము నీ శ్రీ విద్యాపరంగా ఉపాసించుకోవటం వలన ఉత్తమమైనటువంటి నువ్వు జ్ఞానము, పరమాత్మ జ్ఞానం వస్తే అన్ని జ్ఞానాలు వస్తాయి. జ్ఞానం అంటే ధనము, గుర్తుపెట్టుకోండి. పరమాత్మ ధనం నీకు వస్తే అన్ని ధనాలు నీ దగ్గరికి వస్తాయి. ఈ విశ్వంలో ఏదైనా సాధించు జ్ఞానం. మరి శ్రీ విద్యలో వచ్చేసి భైరవుడి పరంగా చెప్తున్నాం కాబట్టి భైరవుడు వచ్చేసి ఐం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం శ్రీ కర్మాది సాక్షిని నమః. సౌహు శ్రీం హ్రీం గంధానంద నాద స్వాహ. గంధానంద అంటే పాతాళానికి అధిపతి అయిన భైరవుడిని తీసుకుంటారు కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో. మానవుడికి నాభి మూలాధార చక్రం సక్సెస్ అవ్వాలన్నా,
నాభికి కింద ఉన్నటువంటి మూలాధార చక్రం నాభి కింద ఉంటుంది, దాన్ని పాతాళ లోకము అంటుంటారు శృతుల్లో. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రతి మంత్రాన్ని నాకు తెలిసినంత వివరంగా చెప్పగలుగుతాను. కొంచెం చెప్పలేకపోయినా మీరు అనుష్ఠానం చేస్తేనే మీకు తెలుస్తుంది. అనుష్ఠానం చేయకుండా మీకు ఈ జ్ఞానం అనేది తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే వీలైనంత మీరు ఏదో ఒక మంత్రం గురు పరంపరలో తెలుసుకుంటున్నప్పుడు దాని షడంగాలు చూడండి, లేదు శ్రీచక్ర నవావరణ ఇలాంటివి చెప్పినప్పుడు వీటిని చేసుకోవచ్చు. అది శబ్దార్థములు మీరు తెలుసుకొని చేస్తే ఇంకా బాగా ఉంటుంది బెనిఫిట్స్. దీని లలిత సహస్రనామం కానీ ఖడ్గమాల కలుపుకొని చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకనంటే అది వేరు ఇది వేరు కాదు కదా, మొత్తం ఒకే సౌండ్ కాబట్టి. స్వస్తి.